హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలి, అందుకే మార్నింగ్ త్వరగా అయితే నా పనిని కంప్లీట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నాకు మా ఆయనకైతే ఇద్దరికి ఇలా బ్రెడ్తో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. జున్నుకేమో ఉగ్గు పెట్టేస్తా, ఇంకా నివికైతేనేమో పాలు బ్రెడ్ ఇంకేదైనా తింటుందనమాట. సింపుల్గా బ్రెడ్తో అయితే చాలా రకాలుగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు టైం లేదనుకున్నా, ఎటైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా బ్రెడ్ తోటే స్నాక్స్ లాగా చేసుకుంటా. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి, లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తినొచ్చు అనమాట. మన టైంని బట్టి మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. నేను ఇలా ఈరోజు బయటకు వెళ్తున్నా కాబట్టి సింపుల్గా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మరి ఏం తినకుండా పోతే మరి కడుపులో గాబర అవుతుంది కదా, అందుకనేసి నేనైతే ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా. చాలా రోజులు అవుతుంది పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపించుకొని వద్దామని చెప్పేసి ఈరోజు అయితే బయటకు వెళ్ళాలని డిసైడ్ అయినాం అనమాట. అందుకే పిల్లలు ఇంకా లేవకముందే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంట్లు తోమడం, ఇల్లు క్లీనింగ్ అవి అయితే చేసుకున్నాను నేను ఆల్రెడీ, అవి వీడియో తీయలేదు. చూసారా, నా ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకుంటాం అనమాట. ఏదైనా హెవీగా కాకుండా ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకొని ఒక చిన్న టీ తాగితే ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇక టీ తాగితే ఫీలింగ్ బెటర్ అనమాట. అయితే ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా ఎగ్స్ అయితే చేస్తున్నాను నేను. ఒకవేళ తర్వాత ఈవినింగ్ లేట్ అయినా కూడా కర్రీ చేసి ఉంటే మనం అప్పటికప్పుడు రైస్ పెట్టుకొని తినొచ్చు కదా, మళ్ళీ లేట్ అవుద్ది కర్రీ చేయడానికి అని చెప్పేసి నేను మార్నింగే కర్రీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఇప్పుడు కర్రీ చేసుకుంటే రాగానే కొంచెం రైస్ పెట్టుకొని అప్పటికప్పుడు తినేయచ్చు అనమాట. లేదంటే మళ్ళీ అప్పుడు కర్రీ చేయాలంటే లేట్ అవుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళి వస్తున్నాం కదా, మళ్ళీ అలసిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను కర్రీ అయితే ముందుగానే చేసుకుంటున్నాను అనమాట. నాకైతే బయటికి వెళ్తే చాలా అలసిపోయినట్టే ఉంటుంది, అందుకనే రాగానే మళ్ళీ ఎక్కువ పని చేయాలన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కర్రీ అయితే ఇప్పుడే చేసుకుంటున్నాను నేనైతే. నాకు చాలా కష్టం అనిపిస్తుంది బయటికి వెళ్ళేసి వస్తే, మళ్ళీ ఇంట్లో పని అంతా చేసి వంట చేయాలన్నా కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని నేను ఇప్పుడే కర్రీ చేసుకొని పెడుతున్నాను అనమాట. రాగానే ఇక రైస్ ఒక్కటి పెట్టుకొని డైరెక్ట్ తినేయచ్చు అనమాట. ఏదో అనుకుంటున్నాం కానీ పిల్లలతో చాలా చాలా కష్టం, అసలు చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు నేను రైస్ పెడితే చాలా అంటున్నాను కానీ మళ్ళీ వాళ్ళకు ఫుడ్ ఉండాలి, వాళ్ళిద్దరికి తినిపించాలి, వాళ్ళిద్దరికి స్నానం చేయించాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి అన్నమాట. అందుకే ఏదో కొన్ని పనులైనా తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయాలిగా. చూడండి, కర్రీ అయితే సింపుల్గానే చేసుకుంటాను. ఇలా కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. టమాటా కర్రీ తెలియకపోతే ట్రై చేయండి కాంబినేషను. ఇలా సింపుల్గా రెడీ అయ్యి మేమైతే బయటకు అయితే వెళ్తున్నాం. ఇంకా దగ్గరలో ఒక మాల్ ఉంది, ఆ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళినా అదే మాల్కి వెళ్తున్నాము. అక్కడ బోరింగ్, కాకపోతే ఇంకా పిల్లల కోసం అనే వెళ్తున్నాం అనమాట. అక్కడ ప్లే జోన్ ఉంటుంది కదా, ప్లే ఏరియాలో కొద్దిసేపు ఆడుకుంటారని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇది ఉప్పల్లో ఉంటుంది అనమాట. ఈ మాల్కి అయితే వెళ్తున్నాము. బయట అయితే బాగా వర్షం పడుతుంది, చాలా కూల్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది వెదరు. బయట తిరగడానికి లేదనమాట. ఇలాంటి మాల్స్ అయితే మాకైతే వేరే ప్లానింగ్స్ అయితే ఏం లేవు. షాపింగ్ అవి ఇవి అయితే ఏం అనుకోలేదు. డైరెక్ట్ ప్లే ఏరియాకి అయితే వెళ్తున్నాము. 4th ఫ్లోర్ అనమాట. ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి కొంచెం ఆడిపించుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం అన్నట్లు వెళ్ళినాం అనమాట. ఇది ప్లే ఏరియా. ఇక్కడ ఎప్పుడు వస్తుంటాం కదా, నాకైతే పెద్దగా ఏం అనిపించదు. కాకపోతే వీళ్ళ కోసం అనేసి వచ్చినాం అనమాట. కొద్దిసేపు అయినా వీళ్ళు ఆడుకుంటారని చెప్పి. నివి ఏమో అన్నీ ట్రై చేస్తుంది, అన్ని కార్డు పెట్టు డాడీ, కార్డు పెట్టు అని అంటుంది అనమాట ఊరికే. ఇప్పుడు మనం కార్డ్ తీసుకున్నాం అనమాట. మేము ఆ కార్డ్ తీసుకుంటే ఆ గేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. కాయిన్స్ ఉంటాయి, ఇట్లా 500 కాయిన్స్ దాకా ఉంటాయి. ఆ 500 కాయిన్స్కి మనం ఇక్కడ ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ చూసుకొని ఆడుకుంటూ ఉండాలన్నమాట. ఇక నివి అయితే అన్నీ ఎక్కి కూర్చొని ఇక్కడ కార్డ్ పెట్టు డాడీ, అక్కడే కార్డ్ పెట్టు డాడీ అంటుంది, అన్నీ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సరే కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారని వెళ్ళినాం అనమాట. నాకైతే చాలా బోర్గా ఉంది ఆ మాల్లో కూడా. ఏదో అలా వీడియో తీసుకుంటూ చూస్తున్నాను అంతే. ఏదైనా కొత్త ప్లేస్ అయినా బాగుండు, కానీ ఎప్పుడు చూసేదే కదా, నాకైతే ఏం అనిపించలేదనమాట. ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, కావాలంటే ఆడుకోవచ్చు. నివి అయితే కొన్ని ట్రై చేసి, ఇంకా నివి కూడా చూసి చూసి ఏం ఆడుకోవాలో అర్థం కాక అటు ఇటు తిరిగిందనమాట. చాలాసేపు అటు ఇటు ఆడుకుంది బాగానే. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అనమాట, తీసుకోవచ్చు. అవి కూడా కాయిన్స్ యూజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న ట్రైన్ లాగా ఉంది కదా, ఇదైతే ఎక్కి కూర్చున్నారు. దాంట్లో ముందు సీట్ కోసం నివి బాగా గోల చేస్తుంది. ఫస్ట్ జున్నుగాన్ని ఎక్కించినాం అనమాట. ఇక నేను కూర్చుంటా ముందని కొద్దిసేపు అయితే గోల చేసింది. ఆ తర్వాత అటు ఇటు చేసి జున్నుగాన్ని అయితే దించేసి నివి ముందు సీట్లో కూర్చోవాలని గోల చేసింది కొద్దిసేపు అయితే ఇద్దరిని ఎలాగోలా తిప్పినాము. ఆ తర్వాత జున్నుగానే దించేసినాం. నివి ఒక్కటే అయితే చుట్టూ తిరిగిందనమాట. నాకు తెలిసి నివి కూడా బాగా బోర్గా అనిపించింది. తనకు ఆడుకోవడం కూడా ఇంకా తెలియట్లేదు, చిన్న పాప కదా, కొంచెం ఇంకో 1 ఇయర్ అయితే తను కూడా ఆడుకుంటుంది అనమాట. ఇలా జున్నుగాని కూడా ఒక 2 రౌండ్లు తిప్పేసి జున్నుగానే దించేసినాం అనమాట. ఆ తర్వాత నివి ఒక్కతే తిరిగింది. ఇది లాస్ట్ గేమ్ అనమాట. ఇక నివి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక
పర్లేదు ఈరోజు బాగానే ఆడుకున్నారు పిల్లలైతే. ఇక్కడ మార్నింగ్ నుంచి బాగా వర్షం పడుతుందనమాట. ఇప్పుడు కూడా తగ్గలేదు, అసలు చూసినాం మేము, అసలు వర్షమే తగ్గలేదు. వెదర్ మాత్రం చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఈ కార్ డ్రైవ్ చేసేది లేదు, అది పని చేయట్లేదని చెప్పేసి పక్కకు పెట్టేసారు అనమాట. అది ఆయన వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాడంట. బట్ వర్క్ అవ్వట్లేదు, వద్దని చెప్పిండనమాట. అందుకనేసి మేము వెళ్తున్నాము. ఇది 4th ఫ్లోర్లో ఉందన్నమాట ప్లే జోను. చాలా బాగుంది. ఇక్కడ ఏమైందంటే ఒక స్కేరీ హౌస్ ఉందంట. ఇప్పుడు మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము స్కేరీ హౌస్ ఎలా ఉంటుందో అని. కాకపోతే అక్కడ పెద్దవాళ్ళే భయపడుతున్నారు. మరి మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మళ్ళీ ఏమన్నా నైట్ కూడా ఇబ్బంది పెడతారేమో, ఏడుస్తారేమో అని చెప్పేసి మళ్ళీ వద్దనుకున్నాం అనమాట. ఇక్కడ నివి బొమ్మలు అంటుంటే వెళ్ళినాము. చాలా బాగున్నాయి అసలు. ప్రతి టాయ్ కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫుల్ కాస్ట్లీ అనమాట. ఇంత బాగున్నాయంటే నీవి ఈ బొమ్మలు చూసి ఎగ్జైట్ అయిందనమాట. అందుకే ఇక్కడికైతే వచ్చినామో. చాలా కాస్ట్లీ ఉన్నాయి బొమ్మలు అయితే. ఇది క్యాట్ చాలా బాగుంది, క్యూట్ ఉంది కదా అని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అన్ని బొమ్మలు కూడా బాగున్నాయి అనమాట. ఇవి బబుల్స్ వచ్చేవి. నేను కొన్ని బొమ్మలు అడిగిన, చూపించిండు. కాకపోతే మేమైతే తీసుకోలేదు, అవి మరీ చాలా కాస్ట్ అనిపించింది అనమాట. చూద్దాం బయట వేరే షాప్లో అని అనుకున్నాం. ఇంకా ఏం తీసుకోలేదు అక్కడైతే. నివి ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడ ఆగినాం అనమాట. నివి ఏదైనా కావాలంటే బాగా గోల చేస్తుంది అనమాట. ఇక మరీ బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇక మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. తను మొత్తం ఏం తినదు, కొంచెం అలా టేస్ట్ చేస్తుంది అంతే. ఆ తర్వాత మేమే తినేస్తాం. ఇంకా ఇది బాగుంది, నివికి బాగా నచ్చిందనమాట. ఎట్లా పడిన దెబ్బలు అనేవి తగలవు కదా, అందుకే తనకి ఇది నచ్చినట్టుంది. చూడంగానే నేను ఎక్కుతా అని చెప్పేసి ఒక 1/2 అవర్ దాకా ఆడుకుందనమాట మంచిగా. ఫస్ట్ ఎవ్వరు లేరు, ఆ తర్వాత నివిని చూసి ఇంకో 2 పిల్లలు కూడా నేను ఆడుకుంటా అని చెప్పి ఆడుకున్నారనమాట. ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు పైకి కూడా కిందికి దూకుతున్నారు అనమాట. చాలా బాగుంది. కొద్దిసేపు అయితే నివి ఎంజాయ్ చేసింది, ఇట్లా ఆడుకుంది. పైకి ఎక్కడానికి కొంచెం భయపడింది ఫస్ట్ అయితే. ఆ తర్వాత మెల్లగా ఎక్కి అలా జారుతుందనమాట. ఇక్కడ సోంపులు, చాలా రకాల సోంపులు ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఇది ఫ్రాంక్లీ అంట. అది చపాతి పన్నీర్ రోలో ఏంటో మరి, నేనైతే తినలేదు, నాకు పన్నీర్ నచ్చదనమాట. ఇంకా అయిపోయింది, ఇక ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వర్షం పడుతుంది. కొంచెం పక్క కాపి మా హస్బెండ్ ఆ ఫ్రాంక్లీ తినేసి మళ్ళీ కార్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఆ తర్వాత ఇక రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ వెంటనే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. నాకు ఎందుకో బయటకు వెళ్ళి ఒక 1 అవర్ అలా తిరిగేసి వచ్చినా కూడా బాగా అలసిపోయినట్లా అనిపిస్తుంది. ఇంకా పిల్లలిద్దరికి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసి వాళ్ళకి తినిపించి మళ్ళీ ఒక 4 గంటల దాకా ఆడుకుంటారు. ఒక 4-5 గంటలు ఆడుకున్నాక పడుకుంటారు అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. ఇక నేను నైట్ ఈరోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడే 11 అయిపోతుంది. వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను పని చేసుకుంటాను అనమాట. అందుకే 11 అయింది. వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆడుకున్నారు, తినేసి అవన్నీ చేసి పడుకున్నారు. కాకరకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇవి కాకరకాయలు తెచ్చి ఆల్రెడీ 2 డేస్ అవుతుంది. ఇంకా లేట్ అవుతాయి, ఈ కాకరకాయలు పాడైపోతాయి అని చెప్పేసి ఈరోజు ఓపిక లేకున్నా కూడా ఓపిక తెచ్చుకొని పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట. పిల్లలు ఉంటే చేయనివ్వరు పని అని చెప్పేసి పడుకున్నాకనే డైలీ కూడా ఇలానే అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు నిద్రపోయినప్పుడు ఇలా పడుకున్నప్పుడే చేస్తాను. ఎప్పుడైనా కూడా నేను ఏదైనా చేస్తున్నా అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు నన్ను అస్సలు చేయనివ్వరు. జున్ను అయితే ఇంక ఎత్తుకొని నిలబడం అన్నట్లే ఉంటాడు వాడు. నాకైతే పచ్చళ్ళు పెట్టడం కూడా రాదు, నేను ఎప్పుడు పెట్టలేదు కూడా. ఏదో కాకరకాయలు తెచ్చింది కదా పాడైపోతాయనే ఉద్దేశంతో నేను ఇలా ఎట్లా చేయాలో తెలుసుకొని పచ్చడి అయితే పెట్టిన అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను ఆ టమోటా ఎగ్స్ కర్రీ చేసిన కదా, రాగానే మంచిగా రైస్ పెట్టుకొని తినేసినాం. పిల్లలిద్దరికి వాళ్ళిద్దరికి పెట్టే ఫుడ్ వాళ్ళిద్దరికి పెట్టేసి మేము రైస్ తిన్నాక వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇలా పచ్చడి అయితే పెట్టేసిన అనమాట. పచ్చడి ఎందుకు పెడుతున్నా అంటే ఇట్లానే ఎప్పుడైనా కొంచెం కర్రీస్కి లేట్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పచ్చడి అయితే పెట్టిన అనమాట. చూడండి 1:22 అవుతుంది. నా పని అంతా అయిపోయింది. 1:22కి పడుకోవాలి. ఇంకా ఈ పచ్చడి ఇవన్నీ పెట్టినా కదా, మళ్ళీ అంట్లు ఉన్నాయని చెప్పేసి అంట్లు కూడా అన్నీ రుద్దేసిన అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 1:22 అవుతుంది. మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా లేవాలన్నా కూడా ఒకవేళ పిల్లలు లేచినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇలా నా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.